జిఎస్టీ అనేది ఇప్పుడు 0% అయిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. జిఎస్టీ 0% అయిందంటే కనుక మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద ఎటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేయదు. అంతకుముందు ఏంటంటే 18% ఉండేది. ఒక ఫ్యామిలీకి 5,000 అట్లీస్ట్ సేవ్ అవుతుంది. దీన్ని కాస్ట్ బెనిఫిట్ పాయింట్లో చూస్తే కనుక కస్టమర్కి ఖచ్చితంగా బెనిఫిట్. చాలా మంది మనం వచ్చేసేది ఏంటంటే 10 lakhs పాలసీస్ తీసుకుంటారు. 10 lakhs ఈ రోజుల్లో సరిపోదు. జిఎస్టీ ఎలాగో తగ్గింది కాబట్టి డిఫరెన్స్ అమౌంట్తో మీరు కొంచెం ఎక్స్ట్రా సమ్ ఇన్సూర్డ్ తీసుకోండి. మనం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మెయిన్గా నేను చెప్పిన 8 పాయింట్స్ని మీరు కన్సిడర్ చేయండి. యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు రిస్క్ అనేవన్నీ కూడా ఈ 8 పాయింట్లలోనే కనిపిస్తుంటాయి కదా. మనం ఏది చేసినా కానీ ఈ 8 పాయింట్లోనే చూసుకోవాలి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సవరించినటువంటి స్లాబ్ల ప్రకారం హెల్త్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ అనేది 0% చేరుకుంది. ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఫ్యాక్టర్స్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది? మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. సో గతంలో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే బోల్డ్ అని ఆలోచించేవాళ్ళు, అందులోనూ పర్టికులర్గా జిఎస్టీ గురించి చూసుకునేవాళ్ళు. జిఎస్టీ అనేది ఇప్పుడు 0% అయిన తర్వాత దాంట్లో పెట్టాలి అంటే ఆలోచించేటువంటి ఫ్యాక్టర్స్ ఏమున్నాయి? నిజంగా హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారా, పెట్టొచ్చా? సో జిఎస్టీ 0% అయిందంటే కనుక మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద ఎటువంటి ట్యాక్స్ కలెక్ట్ చేయరు. అంతకుముందు ఏంటంటే 18% ఉండేది. సపోజ్ ఒక ఫ్యామిలీకి వైఫ్ అండ్ హస్బెండ్ 2 kids ఉన్నారు అనుకుంటాం. సో అరౌండ్ 40 years హస్బెండ్ ఉంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 30,000 ప్రీమియం పడేది 10 lakhsకి. దాని మీద ఒక 5,400 ట్యాక్స్, అంటే మొత్తం 35,000 ఆల్మోస్ట్ కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ 5,400 కట్టాల్సిన అవసరం లేదు, 30,000కే సేమ్ వచ్చేస్తుంది. అంటే ఒక ఫ్యామిలీకి 5,000 అట్లీస్ట్ సేవ్ అవుతుంది. సో దీన్ని కాస్ట్ బెనిఫిట్ పాయింట్లో చూస్తే కనుక కస్టమర్కి ఖచ్చితంగా బెనిఫిటే. కస్టమర్కి ఇమీడియట్గా సేవ్ అవుతుంది. హీ కెన్ బై హయ్యర్ సమ్ ఇష్యూడ్ పాలసీస్, ఇలా ఎక్కువ చేయొచ్చు. అండ్ అంతకుముందు ఏంటంటే ప్రీమియమ్స్ చూసి భయపడిన వాళ్ళు కూడా చాలామంది కొంటున్నారు. ఇది ఒక కేసు చెప్తాను. ఇది సెప్టెంబర్ 1st వీక్లో హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ఒక ఎన్ఆర్ఐ నాకు కాల్ చేశాను. ఆయన ఏంటంటే ప్రెసెంట్ అయితే ఈజ్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్. వాళ్ళ పేరెంట్స్కి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకున్నాడు. సో మొత్తం చూసుకున్నాం, కొటేషన్స్ చూస్తే ఆల్మోస్ట్ 54,000 వచ్చింది. ఓకే. అందులో ఆల్మోస్ట్ ఒక 9,000 వరకు జిఎస్టీ ఉంది. 54,000 అంత ఎక్కువ. అండ్ ఎవ్రీ ఇయర్ ప్రీమియమ్స్ అయితే పెరుగుతాయి. ఇప్పుడే 54 ఉంటే రేపు ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని చెప్పేసి ఆయన హెసిటేట్ చేశాడు. తర్వాత జిఎస్టీ 0 అయింది. జిఎస్టీ 0 అవటం వల్ల ఆ తర్వాత జిఎస్టీ 0 అయిన తర్వాత కొటేషన్ చేస్తే 43,000 వచ్చేసింది. దెన్ హీ వాజ్ వెరీ సాటిస్ఫైడ్. ఆ 43 నా బడ్జెట్లోనే ఉంది, నేను తీసుకుంటానని చెప్పేసి పాలసీ తీసేసుకున్నాను. ఇలా చాలామంది జిఎస్టీ పర్సంటేజ్ 0 అవటం వల్ల చాలామంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు అది పర్సంటేజ్ పెరిగిందంటారా, ఇంక్రీజ్ అయిందా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ నెంబర్? హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళ నెంబర్ అయితే ఖచ్చితంగా పెరిగింది మేడం. ఇది సెప్టెంబర్ లాస్ట్ వీక్, అక్టోబర్ ఈ టైంలో మేము చాలా ఇన్ఫ్లోస్ కూడా చూస్తున్నాం. నార్మల్గా ఈ టైంలో దసరా దీపావళి ఉండటం వల్ల జనరల్గా అంతగా కొనరు. ఈ స్పెండింగ్స్ ఏమన్నా కానీ ఫ్యామిలీలో కానీ ఇంకేదైనా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్ చేయడానికి, కొనుక్కోవడానికి, స్పెండింగ్ చేయడానికి చూస్తారు. బట్ జిఎస్టీ 0 అవడం వల్ల మాకు ఇన్ఫ్లోస్, కాల్స్ కూడా పెరిగాయి. జిఎస్టీ 0 అయింది కదా, మనం తీసుకుందాం హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అలా చేస్తున్నారు. సో మెయిన్గా జిఎస్టీ 0 అవటం వల్ల ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే రెన్యువల్ ప్రీమియమ్స్ పడిపోతాయి. అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే తీసుకుంటే నేను అన్లిమిటెడ్ పాలసీ తీసుకున్నాను. సో నా ఒక లాయల్టీ బోనస్ 400 crores ఉంది హెల్త్ ఇన్సూరెన్స్లో. అంతకుముందు నేను ఏంటంటే 33,000 ఎంతో కట్టేవాడిని. ఇప్పుడు నాకు వచ్చేసరికి 28,000 పడింది. ఇప్పుడు ఏంటంటే నేను ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా, బెటర్ యాడాన్స్ ఏమన్నా ఉన్నాయా? ఎట్లాగో అంతకుముందు 33 కట్టాను, ఇప్పుడు తక్కువ వస్తుంది. ఇంకా బెటర్ యాడాన్స్ ఏమన్నా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలామంది మనం వచ్చేసేది ఏంటంటే 10 lakhs పాలసీస్ తీసుకుంటారు. 10 lakhs ఈ రోజుల్లో సరిపోదు. జిఎస్టీ ఎలాగో తగ్గింది కాబట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్తో మీరు కొంచెం ఎక్స్ట్రా సమ్ ఇన్సూర్డ్ తీసుకోండి. మేబీ 10 lakhsకి 20 lakhsకి డిఫరెన్స్ వచ్చేసరికి మహా అయితే 5 నుంచి 10,000 ఉంటుంది, డబల్ ఏమి ఉండదు. మీకు జిఎస్టీ తగ్గిన అమౌంట్తో మీరు కవరేజ్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇది మెయిన్. అండ్ కొత్తగా తీసుకునే వాళ్ళు ఏం చేయాలి, ఎలాంటి ఫ్యాక్టర్స్ని చూడాలి? సో మనం ఏదైనా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మెయిన్గా నేను చెప్పిన 8 పాయింట్స్ని మీరు కన్సిడర్ చేయండి. ఒకటేంటంటే మనకి ఇస్తున్న ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత. ఓకే. వాళ్ళు కనుక తక్కువతో ఇస్తున్నారు అనుకోండి, 5 lakhs 7 lakhs, బెటర్ వాటి జోలికి వెళ్ళొద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్ప. నార్మల్గా మీరు హెల్దీ పర్సన్ అయితే కనుక అట్లీస్ట్ 15 lakhs, మనం మెట్రో సిటీస్లో ఉంటే కనుక అట్లీస్ట్ 15 lakhs అనేది మీరు తీసుకోవాల్సింది. ఓకే. 25 lakhs ఈజ్ ఆల్సో రికమెండబుల్.
నెక్స్ట్ వచ్చేసరికి రూమ్ రెంట్ లిమిట్. నేను చూస్తున్నాను చాలామంది ఏంటంటే వాళ్ళ పాలసీస్ మాకు రివ్యూకి పంపిస్తారు. అందులో ఏంటంటే రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. మెయిన్గా గవర్నమెంట్ కంపెనీస్లో న్యూ ఇండియా, యునైటెడ్ ఇండియా వీటిల్లో ఈ ఓల్డ్ పాలసీస్ తీసుకుంటారు 2020 అంతకన్నా క్రితం. వీటిలో ఏంటంటే రూమ్ రెంట్ లిమిట్ ఉంటుంది. అంటే రూమ్ రెంట్ లిమిట్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 lakhs పాలసీకి నేను 1% రూమ్ రెంట్కి ఇస్తాను, అంటే 5,000. అప్పట్లో ఓకే 2020లో. ఇప్పుడు 2025లో ఏ కార్పొరేట్ హాస్పిటల్లో 5 lakhs లోపు ఇస్తున్నారు? ఎగ్జాక్ట్లీ, అందులోనూ మళ్ళీ షేరింగ్లు ఇవన్నీ కూడా ఉంటుంటాయి. ఎవరైనా కానీ సింగిల్ ప్రైవేట్ రూమ్ అయితే తీసుకోవాలనుకుంటారు. అది 7,000, 8,000 అలా పెరుగుతుంది. సరే 7,000 కదా నేను 2,000 ఎక్స్ట్రా కట్టుకుంటానంటే కుదరదు. మీరు 2,000 ఎక్స్ట్రా అంటే ఆల్మోస్ట్ 40% మీరు ఓన్గా పే చేశారు. సరే బిల్లో కూడా 40% కట్టుకోండి అంటారు వాళ్ళు. రూమ్ రెంట్ లిమిట్ లేని పాలసీని మీరు తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే అన్లిమిటెడ్ రెస్టోరేషన్ ఉండాలి. మనం ఏంటంటే ఈ రోజుల్లో చాలామంది ఫ్యామిలీ ఫ్లోటర్స్ తీసుకుంటున్నారు. ఫ్యామిలీ ఫ్లోటర్లు ఏంటంటే ఫ్యామిలీ అందరికీ కలిపి కవరేజ్ వస్తుంది. ఇప్పుడు అన్లిమిటెడ్ రెస్టోరేషన్ లేదనుకోండి, అందరు కలిపి ఆ 10 lakhs పడాల్సి వస్తుంది. అదే అన్లిమిటెడ్ రెస్టోరేషన్ ఉంది అనుకోండి, ఒకరికి ఏదైనా ఇష్యూ వచ్చి జాయిన్ అయ్యారు, వాళ్ళు వాడుకున్నారు ఎంతో 5 lakhs 6 lakhs ఎంతో వాడుకున్నారు, వాళ్ళు డిశ్చార్జ్ అయిన మరుక్షణం మళ్ళీ మనకి అన్లిమిటెడ్ రెస్టోరేషన్ ఉంటే 10 lakhs వచ్చేస్తుంది. ఓకే. అలా అన్లిమిటెడ్ టైమ్స్ 10 lakhs వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఈచ్ పర్సన్కి 10 lakhs ఉన్నట్లే కదా. ఏ ఒక్క పర్సన్కు కన్ఫైన్ అయ్యి ఉండదు అది. అంటే సేమ్ పర్సన్ కూడా మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ. అంటే ఇక్కడ మనకి పర్ క్లెయిమ్ లిమిట్ 10 lakhs అవుతుంది. సో అన్లిమిటెడ్ రెస్టోరేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దాన్ని మీరు చూసుకోవాలి. అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి వెయిటింగ్ పీరియడ్. ఓకే. ఒకప్పుడు ఏంటంటే 2024కి ముందు 4 years ఉండేది. చాలామంది పాలసీస్ అవే ఉంటున్నాయి. ఇప్పుడు ఏంటంటే కొత్త రూల్స్ ప్రకారం IRDA రూల్స్ ప్రకారం 3 years ఉండాలి. కొన్ని కంపెనీస్ 2 years కూడా ఇస్తున్నాయి. ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే మీరు కనుక తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండే వాటిలోకి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ ప్రీ ఎగ్జిస్టింగ్ కనుక ఉండి మీరు క్లెయిమ్కి వచ్చారనుకోండి, సపోజ్ హైపర్ టెన్షన్ ఉంది, ఏదో ఇష్యూ వచ్చింది, మీరు చేరారు, దిస్ ఈజ్ రిలేటెడ్ టు హైపర్ టెన్షన్, ఐ విల్ నాట్ పే. డయాబెటీస్ ఉంది, ఉండదు, ఏ ఇష్యూ వచ్చినా ఇది రిలేటెడ్ టు డయాబెటీస్, నేను పే చేయను అంటాడు. అన్ని ఇంటర్లింక్డే ఉంటున్నాయి కదా. కోమార్బిడిటీ వల్ల వచ్చింది, మనకి తెలియదు, అది వాళ్ళు అది చెప్పేస్తారు ఇక. సో అందుకని మీరు పీఈడీ వెయిటింగ్ పీరియడ్ తక్కువ ఉండేటట్లు చూసుకోండి. ప్రిఫరబుల్లీ బైబ్యాక్ ఉంటే బైబ్యాక్ చేసేయండి. ఓకే. కొన్ని కంపెనీస్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇలాంటి వాటికి బైబ్యాక్ ఆప్షన్ ఇచ్చేస్తున్నారు, వాటి తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి బోనస్. ఈ రోజుల్లో బోనస్ అంటే మనం చాలామంది ఏంటంటే వాళ్ళకి అమౌంట్ రిస్ట్రిక్షన్ ఉండటం వల్ల తక్కువ పాలసీసే తీసుకుంటున్నారు, 10 lakhs 5 lakhs అట్లా. సో మీరు తక్కువ పాలసీ తీసుకుంటే కనుక బోనస్ ఎక్కువ వచ్చే పాలసీస్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, పేరు చెప్తే మళ్ళీ అవే కొంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రెన్యూ చేస్తే మీరు ఎంతైతే తీసుకున్నారో అంతకు ఈక్వలెంట్గా 100% బోనస్ ఇస్తారు. 10 lakhs తీసుకుంటే 10 lakhs. ఇప్పుడు నేను ఫస్ట్ ఇయర్ 10 lakhs ఉంటాను, సెకండ్ ఇయర్ 20, థర్డ్ ఇయర్ 30, 40 అలా పెరుగుతూనే ఉంటుంది. ఓకే. సో బోనస్ వితౌట్ రిస్ట్రిక్షన్ అన్లిమిటెడ్ బోనస్ వచ్చే వాటిలోనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అలా కాకుండా జస్ట్ 100% ఇస్తాను, అది కూడా మీరు బోనస్ వాడుకుంటే నేను రిమూవ్ చేసేస్తాను, ఇలాంటివి కాదు. నెక్స్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఎలా ఉంది, మీ సిటీలో క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ ఎలా ఉంది, అది మెయిన్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే దేశం మొత్తం చూస్తారు. దేశం మొత్తం చూస్తే మీకేం తెలుస్తుంది, ఎక్కడో నార్త్ ఇండియాలో ఎక్కడో చిన్న సిటీస్లో వాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని అక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాబ్లం వచ్చింది. మీకు ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఏం తెలియదు. మీ సిటీలో మీ దగ్గర ఉన్న హాస్పిటల్స్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ సెటిల్మెంట్ ఎలా చేస్తుంది, అది మెయిన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క రెప్యుటేషన్, సర్వీస్. సో పాలసీ చీప్గా వస్తుంది కదా అని చెప్పేసి నేను ఏది పడితే అది నేను తీసుకోలేను. అది కనీసం కొంచెం పెద్ద కంపెనీ ఉండాలి. టాప్ 5 కంపెనీస్ అయితే ఇంకా ప్రిఫరబుల్లీ బెటర్. లేదు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా బెటర్ స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కంటే కొన్నిసార్లు. ఎందుకంటే కోవిడ్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, ఎలా ట్యాకిల్ చేశారు. స్టాండ్ అలోన్ హెల్త్ కంపెనీస్ అయితే ఓన్లీ హెల్త్ నుంచే ప్రీమియమ్స్ వస్తాయి. కోవిడ్ లాంటి హెల్త్ ఎమర్జెన్సీలో అందరూ క్లైమ్స్ పెట్టేస్తారు. అదే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనుకోండి, వాళ్ళకి వెహికల్ సెగ్మెంట్ కూడా ఉంటుంది, అక్కడి నుంచి కూడా ప్రీమియమ్స్ వస్తాయి. సో దట్ ఇక్కడ లాస్ అయినా ఇంకో దగ్గర నుంచి వాళ్ళు ప్రాఫిట్ చేసుకుంటారు. అక్కడ మనకి కంపెనీ నిల్చోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి అన్లిమిటెడ్ క్లెయిమ్ ఆప్షన్. ఇదైతే మ్యాండేటరీగా మీరు చెక్ చేసుకోవాలి. మీరు తీసుకునే పాలసీలో అన్లిమిటెడ్ క్లెయిమ్ ఆప్షన్ ఉందా లేదా. మీరు 10 lakhs తీసుకుంటున్నారు, చాలామంది 10, 7, 5 తీసుకుంటున్నారు. మీరు ఈ అన్లిమిటెడ్ ఆప్షన్ ఉంటే కనుక సపోజ్ మీకు బిల్లే 20 lakhs 30 lakhs వచ్చింది, వాడు పే చేస్తాడు, కానీ ఈ ఆప్షన్ ఒక్కసారి మాత్రం వాడుకోగలరు. ఈ 8 పాయింట్లు ఉండేటట్లు మీరు చూసుకోవాలి. ఈ 8 పాయింట్లు కనుక ఉండే కనుక మీరు తక్కువ ఉన్నా కానీ అట్లీస్ట్
టైం బీయింగ్ మీరు సేఫ్ అవుతారు. అంటే మనకి యాక్చువల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు రిస్క్ అనేవన్నీ కూడా ఈ 8 పాయింట్లలోనే కనిపిస్తుంటాయి కదా. అవును మేడం. మెజారిటీ మనకి రిజెక్షన్స్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ యొక్క రెప్యుటేషన్ సర్వీస్ ఎలా ఉంది వాటి మీద వస్తుంది, లేదు నెక్స్ట్ క్లైమ్ సెటిల్మెంట్ ఎలా ఉంది మన సిటీలో, వీటి మీద వస్తుంది. ట్రాక్ రికార్డ్ అనేది ఈ ట్రాక్ రికార్డ్ మీద ఉంటుంది. సో ఈ 8 పాయింట్లోనే మేజర్గా మనకు వస్తుంది. మనం ఏది చేసినా కానీ ఈ 8 పాయింట్లోనే చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో కొనొచ్చు, ఆఫ్లైన్లో కొనొచ్చు. ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు, మీకు సర్వీస్ ఎక్కడ వస్తుంది. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఈజీ సబ్జెక్ట్ అయితే కాదు. 1,00,000 లొసుగులు ఉంటాయి. అది వాడు వచ్చేసరికి ఒక 60 పేజీల డాక్యుమెంట్, 100 పేజీల డాక్యుమెంట్ ఇస్తాడు. అవన్నీ చదువుతూ కూర్చోలేరు. అది చదివినా గుర్తుండదు. ఇప్పుడు నేను చదువుతాను. చాలా మంది ఏంటంటే కొంతమంది నా దగ్గరికి వచ్చేటప్పుడు పాలసీ డాక్యుమెంట్స్ చదువుతారు, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మర్చిపోతారు. సో మీకు వచ్చే ఏజెంట్ సర్వీస్ ఎలా ఇస్తున్నాడు, అది ప్రైమ్. అతను మీకు దగ్గరలో ఉన్న సిటీలో సర్వీస్ ఇవ్వగలడా లేదా, మీకు అవసరమైనప్పుడు మాట్లాడగలడా లేదా. ప్రతిసారి నేను కొత్త కాల్ సెంటర్ ఎంప్లాయీస్తో మాట్లాడాలి, అది నాకు కంఫర్టబుల్ ఉంటే ఇట్స్ ఓకే, మీరు ఆన్లైన్లో కొనుక్కోండి. లేదు నాకు ఒకే పర్సన్తో డీల్ చేయాలని ఉంది, నాకు ఏదైనా కానీ నాకు క్లైమ్ వచ్చింది, నేను నైట్ ఫోన్ చేశాను. సో నైట్ ఫోన్ చేసినప్పుడు ఒక్క కాల్ సెంటర్ ఎంప్లాయీ ఎత్తుతాడు, తర్వాత మళ్ళీ ఇష్యూ మార్నింగ్ ఎస్కలేట్ అయింది, వేరే పర్సన్ ఎత్తుతాడు. ఇదంతా నాకు ఓకే అంటే ఫైన్, గో ఫర్ ఆన్లైన్. లేదు నేను సింగిల్ పర్సన్తోనే డీల్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా కానీ నాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఒకళ్ళే ఉండాలి, నాకు సర్వీస్ కావాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఆఫ్లైన్ ఆఫీసెస్లో కానీ ఏజెంట్స్ని కానీ మీరు కలిసి తీసుకోవచ్చు. సో ఈ మెయిన్ ఫ్యాక్టర్స్ ఈ 8 ప్లస్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ మీకు సూటబిలిటీ బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. Yes, and thank you so much, Sairam. Okay. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.